మీరు దారిద్ర్య దేవత గురించి విన్నారా? లక్ష్మీదేవి సోదరి. లక్ష్మీదేవి ధనదేవతగా ఉండగా దారిద్ర్య దేవత పేదరిక దేవతగా ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె దారిద్ర్య దేవతకు తగిన భర్తను కనుగొనమని కోరింది. విష్ణుమూర్తి అది కష్టమని చెప్పాడు. అయినప్పటికీ లక్ష్మీదేవి ఒక ముని సరైన జోడి అని భావించింది. ఎందుకంటే అతని ధ్యానం అతన్ని ఆమె సోమరితనంతో ఇబ్బంది పడకుండా చేస్తుందని. విష్ణుమూర్తి దారిద్ర్య దేవతను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మునిని కనుగొన్నాడు. దురదృష్టవశాత్తు వివాహం తర్వాత ఆ ముని ఆమె సోమరితనాన్ని సహించలేక ఆమెను వెళ్ళిపోమని కోరాడు. గుండెలు పగిలిన దారిద్ర్య దేవత లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని సహాయం కోసం అడిగింది. విష్ణుమూర్తి ఒక రావి చెట్టును కనుగొని దారిద్ర్య దేవతను దాని కింద ఉండమని సూచించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి తనను సందర్శించాలని కోరింది. వారు శనివారాల్లో సందర్శిస్తామని అంగీకరించారు. అందుకే ప్రజలు శనివారాల్లో రావి చెట్లను పూజిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అక్కడ నివసిస్తారని నమ్ముతారు.